ఒక ఊరిలో సుగుణ, సుందరి అనే ఇద్దరు తోడికోడళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. ఒకరోజు ఇలా గొడవ పడుతున్నారు. సుగుణ ఇలా మాట్లాడుతుంది. చూడు సుందరి, నేను నీకన్నా ముందు లేచాను కాబట్టి ఈరోజు ముగ్గు పెట్టే డ్యూటీ నాది. నేనే ముగ్గు పెడతాను. ఎవరు ముందు లెగిస్తే వాళ్ళే ఆ పని చేయాలి. అంతేకాని నువ్విక్కడకు వచ్చి నువ్వెళ్ళి లోపల పని చూసుకో, నేను ముగ్గు పెడతాను అంటే ఎలా కుదురుతుంది? నేనే వాకిలి చిమ్మి ముగ్గు పెడతాను. నువ్వే కావాలంటే లోపలి పని చూసుకో. లేదక్కా, నేను నీ వెనకాలే వచ్చాను. నేనే వాకిలి ఊడ్చి ముగ్గు పెడతాను. నువ్వే లోపలి పని చేసుకో. నేనిక్కడ పని చేయాల్సిందే. నేనే నీకన్నా ముందొచ్చాను. కాకపోతే నువ్వు ఒక్కడుగు ముందొచ్చావంతే. కావాలంటే అత్తయ్యని పిలిచి అడుగుదాం. ఎవరిని ఏ పని చేయమని చెప్తుందో వాళ్ళ పని చేద్దాం. అబ్బబ్బబ్బబ్బా, పొద్దున్నే ఏంటమ్మా మీ గోల? ఉదయాన్నే కూడా ప్రశాంతంగా పడుకోనివ్వరా ఏంటి? ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడు ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారు. ఇంత తెల్లవారుజామునే 5 గంటలకే గొడవ పెట్టుకుంటున్నారు. అసలు ఏమైందే మీకు? ఇంట్లో మనుషుల్ని ఉండనిస్తారా, ఉండనివ్వరా? అలా అంటున్నా అత్తగారికి మాత్రం ఇద్దరు కోడళ్ళంటే ఇష్టమే. ఇద్దరిని ఏమీ అనలేదు. అందుకే అత్తగారు అలా బాధపడుతుంది. అత్తయ్య, నేను వాకిలి ఊడ్చి ముగ్గు పెడతాను అత్తయ్య. అక్కను వెళ్ళి లోపల పని చూసుకోమని చెప్పు. అక్క నా మాట వినడం లేదు. నేను అక్క కన్నా ఒక్క అడుగు వెనకాలొచ్చాను అంతే. నువ్వు నాకన్నా లేటుగా వచ్చావు. ఈ వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టే పని నాది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళి లోపల పని చూసుకో అంటుంది అత్తయ్య. మీరే చెప్పండి అత్తయ్య, నేనే వాకిలి ఊడ్చి ముగ్గు పెడతాను. ఏది చెప్పమను. నేను ముందొస్తే నిన్ను వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టమని అత్తయ్య ఎందుకు చెప్తుంది? ముందొచ్చింది నేను. ఏ పని చేయాలో నిర్ణయించుకోవాల్సింది నేను. చెప్పండి అత్తయ్య, నేను ముందొచ్చాను. నేనే ఇంటి పని చేయాలి. నేనే వాకిలి ఊడ్చి ముగ్గు పెడతాను. కావాలంటే తననే లోపల పని చేసుకోమని చెప్పండి. ఏంటి ఇంత చిన్న విషయానికి కూడా ఇంతలా గొడవ పడుతున్నారా? ఇద్దరికీ చెప్తాను వినండి. ఒకళ్ళు వాకిలి చిమ్మండి, ఒకళ్ళు ముగ్గు పెట్టండి, ఒకళ్ళు బట్టలు ఉతకండి, ఒకళ్ళు బాసనలు తోమండి, ఒకళ్ళు అన్నం వండండి, ఒకళ్ళు కూర వండండి. ఈ రోజుకి పనులన్నీ సరిపోయినాయి కదా, ఇంక వెళ్ళి నేను ప్రశాంతంగా నిద్రపోతాను అని కాంతమ్మ లోపలికి వెళ్తుంది. కోడళ్ళు కూడా అత్తగారు చెప్పినట్లే చేస్తారు. రేపు పండుగ వస్తుంది కదా, అందుకే అత్తగారు నా కోసం మంచి నగలు తీసుకోవడానికి షాపింగ్కి వెళ్ళారు. ఉదయాన్నే చెప్పారు, వినలేదా? నేను షాపింగ్కి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త అమ్మా అని నాకే చెప్పి వెళ్ళారు. అందుకే నా కోసమే నగలు తెస్తారు కాబట్టి నాకే చెప్పి వెళ్ళారు. ఈరోజు చూడు అత్తగారు నాకు ఎలాంటి నగలు తీసుకొని వస్తారు. ఎందుకంటే నేను ఇంటికి పెద్ద కోడల్ని కదా, ఏదైనా నా తర్వాతే నీకు. అలా ఏం కాదక్కా, హాల్లో నువ్వు ఉన్నావు కాబట్టి నగలు తీసుకొస్తానని నీకు చెప్పి వెళ్ళారు. అదే నేను కనుక హాల్లో వింటుంటే నాకు చెప్పేవాళ్ళు. అదే నువ్వు నిద్రపోతుంటే లేపి చెప్పలేదు కదా, ఏదో సమయానికి ఎదురుపడ్డావు. మనిషి కోసం వెతుక్కుంటారని చెప్పారంతే. అయినా నేను ఇంటికి చిన్న కోడల్ని. నేనంటే అందరికీ చాలా ఇష్టం. అత్తగారు తెస్తే గిస్తే నగలు నా కోసమే తెస్తారు. చూస్తూ ఉండు. ఇంతలో అత్తగారు నగల బ్యాగ్ తీసుకొని వస్తుంది. చిన్న కోడలు, రండి అత్తయ్య రండి, మీరు నా కోసమే నగలు కొనడానికి వెళ్ళారు కదా పండుగకి. ఆ మాట చెప్తుంటే అక్క చూడండి, నేను పెద్ద కోడల్ని, నన్ను చూస్తే అందరూ భయపడతారు. నా కోసమే నగలు కొనడానికి వెళ్ళింది అత్తయ్య అని గొప్పలు పలుకుతుంది. చెప్పండి, అలా ఏం కాదు. నేను మా చిన్న కోడలికే నగలు కొనడానికి వెళ్ళాను. నాకు చిన్న కోడలంటే చాలా ఇష్టమని అక్కకి బుద్ధి వచ్చేలాగా చెప్పండి అత్తయ్య. చెప్పండి అత్తయ్య, నాకు పెద్ద కోడలంటేనే ఇష్టం. పెద్ద కోడల కోసమే నగలు కొనుక్కొచ్చాను. పెద్ద కోడలంటేనే నాకు ఇష్టము.
పెద్ద కోడలే మా ఇంటికి మహాలక్ష్మి, పెద్ద కోడలు నా బంగారం. అందుకే నేను పెద్ద కోడలి కోసం నగలు తీసుకొచ్చానని చిన్న కోడలికి అర్థమయ్యేలా బుద్ధొచ్చేలా చెప్పండి అత్తయ్య. చూడండమ్మా, నేను మీ ఇద్దరిలో ఎవరి కోసమూ నగలు తీసుకొని రావలేదు. ఇది నా తమ్ముడి కూతురు పెళ్ళుంది కదా, తన కోసం తీసుకొచ్చాను. అంతేకాని మీ ఇద్దరిలో ఎవ్వరికీ నేను నగలు తీసుకొని రావలేదు. కొంచెం మీరిద్దరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి అమ్మా. మీ గొడవతో నాకు ఉన్న తలనొప్పి కాస్త ఎక్కువ అవుతుంది. ఈ కళ్ళజోడు మార్చి ఇంకా ఎక్కువ పవరున్న కళ్ళజోడు తీసుకోవాలేమో తలనొప్పికి. హా, సరే అత్తయ్య, నగల విషయంలో ఎలాగూ నిరుత్సాహపరిచావు. సరే, నా కోసం చికెన్ తీసుకురా అత్తయ్య. చికెన్ తీసుకొని వచ్చి చికెన్ బిర్యానీ చెయ్యి. ఈ పనన్నా చెయ్యి అత్తయ్య నా కోసం. నాకేంటో ఈరోజు ఒంట్లో అస్సలు బాగాలేదు. అత్తయ్య, దానికి చికెన్ తెస్తే నాకు మటన్ తీసుకురండి. నాకు కూడా ఒంట్లో బాగాలేదు. నాకు కూడా మటన్ బిర్యానీ చేసి పెట్టండి అని ఇద్దరి కోడళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఏంటత్తయ్య, చికెన్ బిర్యానీ చేశారా, మటన్ బిర్యానీ చేశారా? ఏం చేశారు? ఏంటి అది అక్కడ పెట్టుకొని దాని మూతే తీయడం లేదు? త్వరగా మూత తీసి మటన్ బిర్యానీ చూపించండి అత్తయ్య. చెప్పండి అత్తయ్య, చికెన్ బిర్యానీ చేశారా, మటన్ బిర్యానీ చేశారా? నాకు తెలుసు అత్తయ్య, మీకు చిన్న కోళ్ళు అంటేనే ఇష్టం, నేనంటేనే ఎక్కువ ప్రేమ. ఖచ్చితంగా చికెన్ బిర్యానీయే చేసుంటారు. ఒక్కసారి చూపించండి అత్తయ్య. ముందు ఇలా వచ్చి కూర్చోండి అమ్మా. నేను మార్కెట్కి రంగయ్యను పంపించాను. చికెను మటను ఎప్పుడో అయిపోయినాయంట. అందుకే చేపలు తీసుకొని వచ్చాడు. చేపలన్నా కూడా మీ ఇద్దరికీ ఇష్టమే కదా, అందుకే చేపల పులుసు చేశాను. ఇద్దరు కూర్చొని హాయిగా తినండి అమ్మా అని చెప్పి అత్తగారు తెలివిగా తోడికోడళ్ళు ఇద్దరి దగ్గర నుంచి తప్పించుకుంటుంది. తర్వాత రోజు అత్తగారు కోడళ్ళిద్దరి కోసం కొన్ని చీరలు ఇంటికే తెప్పిస్తుంది షాపింగ్ చేయడానికి. అప్పుడు పెద్ద కోడలు ఇలాగంటుంది, అత్తయ్య, ఉన్న చీరలన్నిటిలో కాస్ట్లీ చీర ఏది ఉందో అదే తీసుకోండి అత్తయ్య నాకు పండక్కి. దానికన్నా నేను ₹1 అయినా ఎక్కువగా డబ్బు పెట్టి చీర తీసుకోవాలి, కానీ తక్కువ తీసుకోవడానికి వీల్లేదు. నాకు కలర్తో సంబంధం లేదు. ఉన్న చీరలన్నిటిలో దానికన్నా ₹1 అయినా కాస్ట్ ఎక్కువ పెట్టి నాకు చీర కొనండి అత్తయ్య. నా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకదే. అత్తయ్య, నా మాట కూడా అదే అత్తయ్య. చిన్న కోడలనైతే మాత్రం నేను ఎందులో తక్కువ ఏంటి? కట్నం కూడా అక్కతో సమానంగానే తెచ్చాను. మా ఆయన కూడా అక్కతో సమానంగానే జాబ్ చేస్తున్నాడు. అందుకే నాకు కూడా అక్క కన్నా ₹1 ఎక్కువ చీరే కావాలి, కానీ తక్కువ చీర అయితే నేను కట్టను అత్తయ్య. నా షాపింగ్ సంగతి కూడా మీరే చూసుకోండి. అమ్మా, మీ ఇద్దరి సంగతి తెలిసే నేను ఒకటి ఆలోచించానులే. మిమ్మల్ని ఎలాగ కూల్చేయాలో నాకు తెలుసు. మీ గురించి తెలిసి మీకోసం నేను ముందే చీరలు కొన్నాను. ఒకే కలరు, ఒకే డిజైను, ఒకే మోడలు, ఒకే కాస్ట్ పెట్టి మీ ఇద్దరికి 2 చీరలు తీసుకున్నాను. అప్పుడు మీరిద్దరూ డబ్బులోనూ అన్నిట్లోనూ సమానమైన చీరలు కలిగి ఉంటారు. ఇద్దరిలో ఎవరికీ తేడా ఉండదు. ఇలా తోడికోడళ్లతో అత్తగారు తంటాలు పడుతూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ.